హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూని రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ఈ సిఎస్ఆర్ అనేటువంటి ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇష్యూని మీ ముందర పెట్టాలనేది ఒక న్యాయవాదిగా నాకున్నటువంటి ఆలోచన. మీరు చూడండి, కంపెనీస్ యాక్ట్ 2013 అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది, కంపెనీల చట్టం అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. అయితే సెక్షన్ 135 అనేటటువంటి కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, దేశవ్యాప్తంగా ఎవరైనా ఏ రకమైనటువంటి కంపెనీలు పెట్టుకున్నా కంపెనీ యాక్ట్ యొక్క అనుమతులు తీసుకొని కంపెనీలు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయటం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, పెట్టుబడులు పెట్టడం, లాభాలు సంపాదించుకోవడం అనేటువంటిది ఒక మెయిన్ కాన్సెప్ట్. దాంతోపాటు కంపెనీలు పెట్టినటువంటి కంపెనీలు ఏంది, మెడికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు రకరకాల ఇండస్ట్రీస్ ఏదైనా సరే దేశవ్యాప్తంగా జిన్నింగ్, రకరకాల ప్రొవిజన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఐటీ హబ్స్, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏది పెట్టినా సరే ఒక కంపెనీ పెట్టినప్పుడు ఖచ్చితంగా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా వీళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడం, కంపెనీలు పెట్టడం, వాటిని డెవలప్ చేసుకోవడం, వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని అమ్ముకోవడం, లాభాలు తెచ్చుకోవడం ఒక్క మార్గం అయితే, ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు చట్టం కంపెనీల యొక్క కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, సెక్షన్ 135 అనేటువంటిది ఏం చెప్తుందంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి, ఒక మెడికల్ ఫ్యాక్టరీ పెడతారు కాసేపటికి ఎక్కడో చిట్యాల, చౌటుబోల్, హైదరాబాద్ అన్నో కాడ ఒక ఐడిఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలలో ఒక పర్మిషన్ తీసుకొని ఒక కంపెనీ ఏం చేసింది, ఒక డ్రగ్స్ కంపెనీ పెట్టింది. డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుర్రు, ఇతర దేశాలకు పంపుతుర్రు, డబ్బులు సంపాదించుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క బాధ్యత కూడా ఉంది. సంపాదించుకోవడంతో పాటు ఈ రాష్ట్రానికి, దేశానికి సర్వీస్ చేసి పీడితుల్ని, బాధితుల్ని, పేదల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కంపెనీల యొక్క యాజమాన్యం మీద ఉంది. అయితే ఈ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయినాయి. ఆ పేరుతోటి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కొన్ని కార్యక్రమాలు చేయటం, ఫోటోలు దించడం, వీడియోలు పెట్టడం, వాటి ద్వారా మేమే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామని ఈ కంపెనీస్ ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కొన్ని వేల కొలది, లక్షల కొలది, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన, అయ్యా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రకరకాల ఇండస్ట్రీస్, ల్యాబ్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, కార్పొరేట్ ఐటీ హబ్స్ కావచ్చు, వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడతలేరు. దీని మీద ఒక కమిటీ వేయండి, యాక్షన్ తీసుకోండి, వచ్చేటటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ని పేద ప్రజల కోసం ఉపయోగించమని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఇది చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా రిప్రజెంటేషన్ కూడా చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని, అధికారులని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ కంపెనీలకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ మీద, ఫండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ప్రజలారా, మీ ఏరియాలో ఉండేటటువంటి ప్రతి కార్పొరేట్ కంపెనీ మీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్లు వేయాలి, మంచినీళ్ళు వేయాలి, లైట్లు వేయాలి, హాస్పిటల్ హెల్త్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి. దాని మీద మీరు ఎవరైనా చేయకపోతే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, హైకోర్టులో ఒక రిట్ వేయండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు వెల్ఫేర్ కార్యక్రమాలు చేసేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. ఆ రకంగా మీ అందరికీ అవేర్నెస్ రావాలని ఆ కోణంలో ఈ సమాచారాన్ని మేము ముందు ఇస్తున్నాం. థ్యాంక్ యూ.